హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది కదా స్కాలప్ కటింగ్ అనేది. శారీ బ్లౌజెస్కి, శారీస్కి, పైజమా బాటమ్స్లో కూడాను ఎక్కువగా అన్ని రకాలుగా లాంగ్ ఫ్రాకులకు కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఈ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే మామూలుగా మనకు కావాల్సిన విడ్త్ని తగ్గట్టు ఒక క్యాప్ కానీ ఇట్లా బాటిల్స్ యొక్క క్యాప్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏ విడ్త్ కావాలనేది దాన్ని బట్టి మనం ఒక వేస్ట్ పేపర్ మీద థిక్గా ఉండే ఒక కార్డ్బోర్డ్ మీద మీరు డ్రా చేసుకొని ఆ సర్కిల్స్ రెడీ చేసుకోండి. నేను ఇక్కడ 36 ఇంచెస్కి నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. డీపు 9.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. దీనికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఆ కర్వ్కు కరెక్ట్గా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు 38 ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకి అది మ్యాచ్ అయిపోతుంది. ఇలా షేప్ అనేది ఫామ్ చేసుకొని ఎల్ షేపు సెంటర్ చేసుకోండి. అక్కడ నుండి కర్వ్ అనేది మామూలుగా రెగ్యులర్గా మనం రౌండ్ నెక్ అనేది ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి. ఆ రౌండ్ నెక్ అవుట్లైన్ సపోర్ట్గా తీసుకొని మనం ఈ సర్కిల్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. దాన్ని హాఫ్ రౌండ్లో మనం కట్ చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా స్కాలప్ షేప్లోనే మనకి వచ్చేస్తుంది. దీనికి ఇంతలాగా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అనుకుంటున్నారేమో. కరెక్ట్గా రౌండ్స్ అనేది మనం ఫామ్ చేసుకోవాలి అని అంటే ఇట్లా సపోర్టు కార్డ్బోర్డ్ పేపర్ తీసుకొని చేసుకుంటే ప్రతి రెండింటి మధ్య కూడాను ఎక్కువ డిఫరెన్సెస్ ఏం లేకుండా ఈక్వల్గా వచ్చేస్తుంది. రౌండ్స్ ఏముంది ఈజీగా కట్ చేసేయటం అని అనుకుంటారు, కానీ ఆ కటింగ్లోనే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎంత హైట్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. ఈ సర్కిల్ అనేది నేను ఇక్కడ 1.5 ఇంచ్ అనేది వెడల్పుది తీసుకున్నాం. దీంట్లో మనకి ఎంత హైట్ కావాలి అనేది సర్కిల్ను ఉంటుంది. ముందుగా ఈ 1.5 ఇంచ్ అనేది ఫుల్ సర్కిల్గా మనం అవుట్లైన్ డ్రా చేసేసుకుందాం. ఇది ఎందుకు అంటే మనం తీసుకునే పేపర్ ఫ్యూజింగ్ పేపర్ అయినా సరే, లేకపోతే కాలర్ క్లాత్ సాఫ్ట్ది ఒకటి ఉంటుంది, బకరం క్లాత్ అనేది, అది వేసుకుంటే కనుక ఈ రౌండ్స్ అనేది కరెక్ట్గా అట్లాగే ఫామ్ అయి ఉంటుంది. ఫ్యూజింగ్ క్లాత్ ఏమవుతుందంటే ఫోల్డ్ చేసేటప్పుడు ఆ ఎడ్జెస్ అనేది మన చేతి కదలికలకి అలా ఫోల్డ్ అయిపోతూ షేప్ అవుట్లైన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దానికన్నా కూడా మీరు మందంగా ఉండే బకరం క్లాత్, సాఫ్ట్ క్లాత్ దొరుకుతుంది, అది తీసుకొని వేయండి. బ్లౌజు నెక్ షేప్ అనేది అట్లాగే ఉంటుంది. ఇక్కడ నేను సెంటర్లో సర్కిల్ని పక్కకు పెడుతున్నాను, ఎందుకంటే బ్లౌజు ఐరన్ చేసినప్పుడు ఆ సెంటర్ పార్ట్ అనేది రౌండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఈ సర్కిల్ 1.5 ఇంచ్ అని చెప్పాను కదా. ఈ సర్కిల్ హైట్ వచ్చేసరికి 3/4 ఇంచుకి నేను మార్కింగ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అంటే ఈ లైను మనం నెక్ లైన్కి ఎంత హైటు అనేది అక్కడ మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అదే కాకుండా 2 సర్కిల్స్ మధ్య ఎంత గ్యాప్ పెట్టాలనేది ఆ లైన్ మీదే మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఆ 3/4 ఇంచు హైట్ ఉన్న లైన్కి అట్లా మళ్ళీ ఇంకొక షేప్ డ్రా చేసేస్తున్నాను రౌండ్ అనేది. ఈ రౌండ్ మీదనే మనము సర్కిల్కి కొంచెం గ్యాప్ పెడితే కుట్టిన తర్వాత తిప్పేటప్పుడు ఈజీగా తిరిగిపోతుంది. కరెక్ట్గా వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ వీ షేప్ కూడాను క్లాత్ని బట్టి ఫామ్ అవుతుంది. ఎక్కువగా థిక్గా ఉండే క్లాతులు మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ నెక్ కోసం. ఈ సర్కిల్ని ఇలా పెట్టిన తర్వాత నేను 3/4 ఇంచుకి ఒక లైన్ డ్రా చేసింది ఇప్పుడు ఫ్రెష్గా డ్రా చేసిన లైన్ మీదకి మనకి మ్యాచ్ అవుతుంది. ఇలా 2 సర్కిల్స్ మధ్య ఎంత గ్యాపు అనే దాన్ని బట్టి ఈ షేప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ 1 సెంటీమీటర్ గ్యాప్ అనేది ఉంచుతున్నాను. మనం ఈ షేప్ అవుట్లైన్ వెంబడే స్టిచ్ వేసి
మనం రివర్స్ తిప్పుతాం కదా, ఈ స్టిచ్ వేసిన తర్వాత ఆ రెండింటి మధ్య గ్యాపు, ఆ కర్వ్ తిరగగలిగి ఆ క్లాత్ కూడా ఆ గ్యాప్లో ఇమిడితే కరెక్ట్గా మనకి వీ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కొక్క సర్కిల్ ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ సర్కిల్ డ్రా చేయడానికి 1 సెంటీమీటర్ గ్యాప్ ఉండేలాగా మీరు మార్కింగ్ చేసుకోండి. ఈ షేప్స్ మార్కింగ్ చేసుకునేటప్పుడు టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ మీరు ఒక 1 or 2 టైమ్స్ మీరు డ్రా చేస్తే మీకు అలవాటైపోతుంది. రెడీగా ఒక సర్కిల్స్ మనకు కావాల్సిన విడ్త్ అనేది 2-3 సెలెక్ట్ చేసుకొని ఇట్లా కటింగ్స్ అట్టి పెట్టుకుంటే ప్రతిసారి కట్ చేయకుండా మీకు టైం అనేది కలిసి వస్తుంది. ఇలా మీరు సర్కిల్స్ అన్నీ ఫామ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కడ మీకు అది క్లోజ్ అయిపోతుంది అనేది చూపెడుతున్నాను కదా, అలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటే చిన్న స్మాల్ లైన్, ఆ లైన్ దగ్గర మనం అనేది ఆ పేపర్ని కట్ చేసుకోవచ్చు. నేను పేపర్ మీద ఎందుకు డ్రా చేశానంటే ఒకవేళ రాంగ్గా మనం డ్రా చేసినా కూడా ఎరేజర్తో రబ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత బక్రం క్లాత్ మీదకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే కనుక 2 సార్లు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా బక్రం క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర కూడా 1/4 ఇంచు 3.5 ఇంచెస్కే నేను మార్కింగ్ చేశాను. ఇది 3.5 ఇంచెస్ అనేది సీమ్ ఎలవెన్స్ యాడ్ చేసుకునే మార్కింగ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రాగా సీమ్ ఎలవెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా బక్రం ఇలా కట్ చేస్తాం కాబట్టి దాని పక్కమ్మటే మనం స్టిచ్ వేసేసుకుంటాం. అందుకని మార్కింగే మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. కటింగు కొంచెం కష్టము, కుట్టడం ఈజీనే అయిపోతుంది. కాకపోతే కొంచెం స్లోగా కుట్టాలి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్క స్టెప్పు అనేది కుట్టుకుంటూ రావాలి. అవసరమైతే చేత్తోటి మిషన్ని ఆపరేట్ చేసుకుంటూ చూసుకోవాలి. సర్కిల్స్ బాగున్నాయా, మీకు నచ్చినాయా లేవో కామెంట్ చేయండి. ఇలాగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్కి మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఎలాంటి క్లాత్ అనేది కూడా చెప్తాను. స్ట్రైట్గా పైజ్మాలకి బాటంలో కూడా కట్ చేస్తున్నారు, శారీస్కి కూడా కట్ చేస్తున్నారు కదా, ఈ కటింగ్ అనేది అది కూడా ఇట్లాగే మనకి ఎంత హైట్ కావాలి ఈ సర్కిల్ది అనే దాన్ని బట్టే లోపల రెండింటి మధ్యన క్లాత్ ఎంత వదిలిపెట్టాలి అనేదే ఆధారపడి ఉంటుంది. అది ఒకటి ప్రాక్టికల్గా మీరు రఫ్గా పేపర్ మీద 2 వేరియేషన్స్ ఉన్న క్యాప్స్ని విడ్త్ లెంత్లు వేరియేషన్ ఉన్న వాటిని తీసుకొని ఇలా ఒకసారి మీరు లైన్గా డ్రా చేసి చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఈ 2 షేప్స్ స్ట్రైట్ కుట్టేయటం తేలిక అనుకుంటారు కదా, అట్లాగే రౌండ్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ బ్లౌజ్కి నేను లైనింగ్ బ్లౌజ్ పీస్కి పేస్ట్ చేసేసాను. ట్రాన్స్పరెంట్ లైనింగ్ బ్లౌజెస్కి ఇది వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకుండా అలా ఉండాలి అంటే ఆ నెక్ ఉన్న పార్ట్ వరకు డబుల్ లేయర్ అనేది వేయాలి. మీకు డిఫరెన్స్ తెలుస్తుందిగా, ట్రాన్స్పరెంట్ అనేది ఇలా నెక్ ప్యాచ్ అనేది కనపడుతుంది. అలా డబల్ లేయర్ వేసేసుకోండి. ఈ రౌండ్స్ అనేది నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది అని అనుకున్నాను, వీడియో ఇక్కడ కెమెరా సెట్ చేయలేకపోయాను, మర్చిపోయాను, సారీ అండి. ఈ రౌండ్స్ని పక్కమ్మడే మీరు నెమ్మదిగా వేసుకుంటూ రండి. బక్రం వల్ల ఏంటంటే కొంచెం మందం ఉంటుంది కాబట్టి పాదం మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. నిదానంగా ఒక్కొక్క స్టిచ్చు పక్కనే వేసుకుంటా వేస్తే ఆ కార్నర్స్లో కూడా నీట్గా వచ్చేస్తుంది. మన రివర్స్ తిప్పేటప్పుడు కూడా ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ముందు కట్ చేసేసుకుంటే చిన్న కట్స్ అనేది పెట్టుకొని ఆ రౌండ్స్ నిదానంగా కట్ చేసుకోవచ్చు. ఈ 2 సర్కిల్స్ మధ్యన స్ట్రైట్గా ఇలా కట్ చేసేయండి ఎడ్జ్ వరకు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా
ఈ సర్కిల్స్ని నిదానంగా ఇలా కట్ చేసాయి. అన్నిటినీ చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే బక్రం క్లాత్ వాడాం కదా, ఫ్యూజింగ్ క్లాత్ అయినా రివర్స్ అయిపోతుంది ఈజీగా. ఈ షేప్స్ కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వాలంటే కొంచెం థిక్గా ఉన్న క్లాత్ అయితే బాగుంటుంది. నా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఈ రౌండ్స్ అనేది ఈజీగా రివర్స్లో తిప్పేసుకోవచ్చు. క్లాత్ సెలెక్షన్ అనేది ఈ నెక్కి మాత్రం ఒకసారి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. లాగేయకుండాను నీట్గా వస్తుంది. అది అక్కడక్కడ కొంచెం కార్నర్స్ దగ్గర ఫోల్డింగ్ వచ్చింది అంటే పల్చటి క్లాత్ వల్ల అలా మీకు అనిపిస్తుంది, కానీ ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది. బాయ్ అండి.